సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మరి ఈ యొక్క ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది మీ సన్నిధికి ఆకర్షించబడుతున్నారో ప్రతి ఒక్కరి హృదయాలను మీరు ప్రేరేపించి మరి నీ యందు భయభక్తులు కలిగి ఉండు నిమిత్తము, మీ యందు విశ్వాసం ఉంచులాగున మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందినట్లుగా సహాయం దయచేసి మరి ధ్యానించబోతున్న లేఖనాలను వారి హృదయాల్లో భద్రపరచవలసిందిగా మీ పరిశుద్ధాత్మను తోడై ఉంచమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియునుడి పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, ప్రమీల, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. వీరు కీర్తిశేషులు దాసి సురేష్ గారి యొక్క సతీమణి ఉన్నారు. కీర్తిశేషులు దాసి సురేష్ గారు మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 30 సంవత్సరాలు రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసి 29/11/2021 నందు ప్రభునందు నిద్రించారు. కాబట్టి విడవబడిన వారి కుటుంబము మరి సంతానము, మనవళ్ళు, మనవరాళ్ళ కొరకు ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈ దినమున మనము సరిగా నుండము అనే అంశము విషయంలో 16వ భాగాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. గత వారంలో 5వ అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకున్నాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయమును మనము ధ్యానించబోతున్నాం. ఈ 6వ అధ్యాయమును 5 భాగములుగా విభజించడం జరిగింది. మరి మొదటి భాగము 6 అధ్యాయము 1-2 వచనాలు, బిలీవర్స్ మస్ట్ డై టు సిన్ అండ్ లైవ్ టు గాడ్. విశ్వాసులు పాపము విషయమై మృతి నొంది దేవుని విషయమై జీవించేవారుగా ఉండాలి. అలాగే 6వ అధ్యాయం 3-10 వచనాల్లో, దిస్ ఈజ్ అర్జ్డ్ బై దేర్ క్రిస్టియన్ బ్యాప్టిజం అండ్ యూనియన్ విత్ క్రైస్ట్. మరి వారు బాప్తిస్మం పొంది యేసు క్రీస్తుతో ఐక్యత చెందేవారిగా ఉండాలని, మరి క్రైస్తవులుగా మరి వారు మార్చబడాలంటే బాప్తిస్మం పొందాలని ఈ భాగం తెలియజేస్తుంది. అలాగే 6వ అధ్యాయము 11-15 వచనాల వరకు, దే ఆర్ మేడ్ ఎలైవ్ టు గాడ్. మరి వారు క్రీస్తుతో మరి వారు ఐక్యత చేయబడిన తరువాత దేవునితో జీవించేవారుగా మార్చబడుతున్నారు అంటున్నాడు. అలాగే 6వ అధ్యాయము 16-20 వరకు, అండ్ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ది డొమినియన్ ఆఫ్ సిన్. పాపము యొక్క అధికారము నుండి వారు స్వేచ్ఛ పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు అని చెప్పబడుతుంది. అలాగే 6వ అధ్యాయము 21-23 వరకు, ది ఎండ్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ ఎండ్ ఆఫ్ హోలీనెస్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. మరి పాపానికి వచ్చే జీతము మరణము అనియు, పరిశుద్ధులుగా జీవించుటయే నిత్య జీవానికి
వారసులవుతారని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. కనుక ఈ 5 భాగములు ఇందులో వ్రాయబడ్డాయి. మరి మొదటి వచనమును మనము ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు మీ బైబిల్ తెరచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి మనము ధ్యానించుకుందాం. అలాగైనా ఏమందమో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము. ఇక్కడ పాపము విషయంలో మృతి చెందిన వారముగా ఉండాలని పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని విషయమై జీవించేవారుగా ఉండాలి. పాపము విషయమై చనిపోయిన మనము మరలా ఎలాగ దానిలో జీవించగలము అని ప్రారంభించాడు. చనిపోవుట అనగా సిలువ వేయబడుట. అపోస్తలుడైన పౌలు గలతీ 2:20 అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసు క్రీస్తు నందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. అలాగే హబక్కూకు 2:4 బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని అక్కడ వ్రాయబడింది. అలాగే రోమా 1:17 కూడా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించవలనని వ్రాయబడి ఉన్న ప్రకారము సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను అని పౌలు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు మనము 3వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానిద్దాం. దిస్ ఈజ్ అర్జెడ్ బై ది క్రిస్టియన్స్ బాప్టిజం యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయినో గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇక్కడ తండ్రి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగరా? బాప్తిస్మము ఒకడు క్రైస్తవునిగా మార్చబడడానికి ఉన్నటువంటి ఒక సాక్రిమెంట్గా మనం దీన్ని చెప్పవచ్చును. నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు అదే చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మించని ఎడల అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అయితే నికోదేము అడిగాడు, క్రొత్తగా జన్మించడం అంటే తిరిగి మరలా తల్లి గర్భం మందు జన్మించాలా అని అడిగాడు. అందుకు యేసుక్రీస్తు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. గాలిని మనము వింటాము, దాని శబ్దము మనము వింటాము, అది ఎక్కడ నుండి వచ్చి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. అలాగే క్రొత్తగా జన్మించిన వారందరూ అలాగే ఉన్నారు అని యేసుక్రీస్తు సెలవిచ్చాడు. కనుక బాప్తిస్మము అనేది
గ్రీకు పదము. బ్యాప్టిజో అనే మాటకు చిలకరించడం కాదు. చాలామంది రోమన్ కథోలికులు చిలకరింపు అని చెప్పారు చరిత్రలో. స్ప్రింకిల్డ్ అంట. కొంతమంది ప్రోక్షించడము అన్నారు. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందించమని మీరు ఎరగరా. అయితే ఇది ఎలా? బాప్తిస్మము అనే మాటకు ఇంగ్లీష్లో ఇమెర్షన్ అని ఉంది, అంటే ముంచుట. మీరు యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనమును చదివినట్లయితే అక్కడ ఐనోను స్థలములో నీళ్లు విస్తారముగా ఉండెను గనక యోహాను అక్కడ బాప్తిస్మం ఇచ్చుచుండెను అని ఉంది. ముంచడమే. అలాగే పెంతెకోస్తు దినమందు పేతురు సువార్తను ప్రకటించినప్పుడు ఆ 11 కూడా లేచి అక్కడ 3,000 మంది రక్షణ పొంది, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరదేశస్తులందరికీ దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పినప్పుడు ఆ దినమందు 3,000 మంది బాప్తిస్మం పొందారని మనం చూస్తున్నాం. బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ప్రార్థన చేయట యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారని మనము చూస్తాం. సంఘము ఆవిర్భావము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో యేసుక్రీస్తు పేతురుతో చెప్పినట్లు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని చెప్పిన వాగ్దానము పెంతెకోస్తు పండుగ దినమందు నెరవేరింది. ఎక్లీషియా అనే మాటకు పీపుల్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది సొసైటీ. వారు బాహ్య ప్రపంచములో నుండి వారు సంఘములోనికి అడుగు పెడుతున్నారు. చర్చి అనగా ఏమిటి అని కొంతమంది అడుగుతున్నారు. చర్చి అనగా ఏమిటి? చర్చి అనగా ఒక బిల్డింగ్ కాదు. చర్చి ఈజ్ నాట్ ఏ బిల్డింగ్. చర్చి అనగా ఒక బిల్డింగు కాదు. చర్చి అనగా క్రీస్తు శరీరము. ద చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఎఫెసీ 1:19 సంఘము ఆయనకు శరీరముగా ఉన్నది, సంఘమును శరీరమునకు యేసు శిరస్సుగా ఉన్నాడని ఎఫెసీ 1:19 పౌలు సెలవిస్తున్నాడు. కనుక ఇక్కడ బాప్తిస్మము అనగా 3 అర్థాలు ఇస్తాయి. 1 మరణము, 2 సమాధి, 3 పునరుత్థానము. బాప్తిస్మము ఏ నామములో ఇవ్వాలి? మత్తయి 28:18 నుంచి 20 వరకు యేసు ప్రభు శిష్యులతో చెప్పిన ఆఖరి మాట ఏమిటంటే, ఇదిగో భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులను నా జనులుగా చేయండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను గైకొనవలని ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని మత్తయి సువార్త 28:18 నుంచి 20 వచనాల్లో వ్రాయబడింది. కనుక బాప్తిస్మము అనగా ముంచడమే. అది ప్రోక్షణ కాదు, అది జెండా కింద కాదు,
అది నీళ్లు చిలకరించడం కాదు, నీళ్లు కుమ్మరించడం కాదు. ఈ 3-4 శతాబ్దాల్లో చిలకరించారు. ఏ సందర్భంలో చిలకరించారు అంటే ఆ సందర్భం వేరు. అప్పుడు కొంతమంది చరిత్రకారులు ఏమని వాదించారు సంఘ పితరులు అంటే, ఒక వ్యక్తి మరణానికి సిద్ధముగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అతనికి బాప్తీసం అవసరమైనప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళి ముంచలేము కనుక అతని మీద నీళ్లు చిలకరించి సరిపోతుంది అని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కానీ అది బైబిలుకు అనుకూలమైన బోధ కానే కాదు. లేఖనము దానిని సమర్థించడం లేదు. వారు తమ సొంత అభిప్రాయాలు వెల్లడించారు, అంతే, తమ సొంత అభిప్రాయములను వెల్లడించారు. కానీ జాన్ ఆస్టిన్ అన్నాడు, బాప్తిస్మము అంటే ఒక మనిషి బాప్తిస్మం పొందినప్పుడు ఏ మ్యాన్ లైక్ డూ ఇన్ బ్యాప్టిజం ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ సిన్ అండ్ లైవ్ అగైన్ అన్నాడు. అతడు తన మరణము నుండి విడుదల పొంది, పాపం నుండి విడుదల పొంది నూతనముగా జీవించడమే బాప్తిస్మం అన్నాడు. ఇంకొక చరిత్రకారుడు అన్నాడు, ఒక మనిషి బాప్తిస్మం పొందినప్పుడు ద డెత్ గ్రిప్ ఈజ్ బ్రోకెన్ అండ్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఈజ్ కంటిన్యూడ్ అన్నాడు. మరణము యొక్క ఆ సంఖ్యల నుండి అతడు విడుదల పొంది నూతనముగా జీవిస్తున్నాడు అని చెప్పాడు. కనుక బాప్తిస్మానికి క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇదే పౌలు ఇక్కడ వక్కాణిస్తున్నాడు. బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా? ఎప్పుడైతే ఒక వ్యక్తి నీళ్లలో దిగుతాడో ఆ వ్యక్తి పాపం విషయమై చనిపోతున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ మరణమును గురించి చెప్పుచున్నాడు, మరియు సమాధిని గురించి చెప్పుచున్నాడు. మరణించిన వాడిని సమాధి చేయక తప్పదు, పాతి పెట్టక తప్పదు. వెన్ వీ బాప్టైజ్, ఒక వ్యక్తి బాప్తిస్మం పొందినప్పుడు ఈ డై విత్ క్రాస్ ఆఫ్ జీసస్, యేసు శిలువలో అతడు మరణిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ పౌలు అన్నాడు గలతీ 2:20, నేను క్రీస్తు యేసుతో కూడా శిలువ వేయబడి తిని. క్రాస్ మీన్స్ శిలువ అనగా దానికి కొన్ని అర్థం ఏంటంటే కిల్డ్ అన్నాడు, మరణము. శిలువ అనేది ఒక మనిషిని చంపివేసే ఒక సాధనం. కాబట్టి శిలువలో యేసు మరణించాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసము ద్వారా నీళ్లలోనికి దిగినటువంటి ఈ వ్యక్తి యేసు మరణములో పాలు పంపులు పొందుచున్నాడని పౌలు అంటున్నాడు. అంటే క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడుచున్నాడు. ఈ కిల్ ఆన్ ద క్రాస్, సిలువలో మరణిస్తున్నాడు. విశ్వాసము ద్వారా మాత్రమే, ఇది ఫిజికల్గా కాదు. క్రిస్టియానిటీ ఈజ్ బీయింగ్ ఇన్ ఫెయిత్. క్రైస్తవ్యం అంతా విశ్వాసం మీదే ఆధారపడింది అనే విషయం మర్చిపోవద్దు. అక్షరము కానే కాదు, నాట్ ఏ లెటర్, డిపెండింగ్ అపాన్ ద ఫెయిత్. క్రైస్తవ్యము విశ్వాసం మీదనే నడుచుచున్నది. అందుకనే పౌలు నేను యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అని పౌలు అంటున్నాడు. కనుక ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను సిలువలో మరణించిన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను. నేనైతే చనిపోయాను,
ఇప్పుడు నేను క్రీస్తు యేసుతో కూడా నూతన జీవితము జీవించుచున్నానని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ఇక్కడ మరణము గూర్చి చెప్పుచున్నాడు బాప్తిస్మములో. 2 బాప్తిస్మములో సమాధిని గురించి చెప్పుచున్నాడు. వెన్ వన్స్ ఎ మ్యాన్ డైస్, ఒక మనుషుడు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ హి వాజ్ బరీడ్, అతడు పాతి పెట్టబడాలి. నేను పాతి పెట్టబడితిని అంటున్నాడు. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. వీఆర్ బరీడ్ విత్ క్రైస్ట్. యేసు సిలువలో మరణించిన తర్వాత అరిమతయి యోసేపు అనే ఒక సజ్జనుని కొరకు త్రవ్వబడిన సమాధిలో ఆయనను సమాధి చేశారని మనం చూస్తాం. ఇక్కడ మనం ఆయనతో కూడా సమాధి చేయబడుచున్నాము. వీఆర్ బరీడ్ విత్ క్రైస్ట్. వీ డైడ్ విత్ క్రైస్ట్ అండ్ వీ బరీడ్ విత్ క్రైస్ట్. మనము క్రీస్తుతో కూడా చనిపోతున్నాము, క్రీస్తుతో కూడా సమాధి చేయబడుచున్నాము. అంటే మన పాపాలు పాతి పెట్టబడుతున్నాయి. అవర్ ఓల్డ్ నేచర్ ఈజ్ డైడ్ అన్నాడు. అవర్ ఓల్డ్ మ్యాన్ వాజ్ డైడ్. మన పాత పురుషుడు, మన బాహ్య పురుషుడు, మన ప్రాచీన పురుషుడు చనిపోతున్నాడు. ఓల్డ్ సిన్స్ ఆర్ బ్రోకెన్. నీ పాత పాపములు విరిగిపోతున్నాయి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందము. మరణించాం, క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో కూడా. మూడవదిగా, యేసు మృతి నొంది సమాధిలో ఉంచబడినట్లయితే క్రైస్తవ్యమే లేదు, అసలు చరిత్రే లేదు. కానీ క్రీస్తు ఆదివారము నాడు 3వ దినమున మృత్యుంజయుడై పునరుత్థానుడై జయశీలి అయి తిరిగి లేచాడు అని బైబిల్ చెప్తుంది. మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, బండలను గెలిచాడు, ముద్రలను గెలిచాడు, సాతాన్ని గెలిచాడు, సమరాన్ని గెలిచాడు. యేసు తిరిగి మృత్యుంజయుడై లేచాడు. బండలు దొర్లించబడ్డాయి. దేవదూతలు ప్రకటించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎవరిని వెతుకుచున్నారు? మీరు సజీవుడైన దేవుని మృతులలో మీరు ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు అని ప్రకటించారు. మీరు వెళ్ళండి గలిలయకు. ఆయన గలిలయకు వెళ్ళిపోయాడు. కనుక యేసు సమాధిలో లేడు, తిరిగి లేచాడు. అదే సాదృశ్యమందు మనము చనిపోయి సమాధి చేయబడి ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమైన ఎడల ఆయన యందలి విశ్వాసం ద్వారా తిరిగి లేపబడుతున్నాం. విత్ ద విక్టరీ ఆఫ్ ద రిజరెక్షన్. పునరుత్థానము యొక్క జయము మనకు అనుగ్రహించబడుతుందని పౌలు ఒక్కాణిస్తూ ఉన్నాడు. ద పవర్ ఆఫ్ డెత్, ద పవర్ ఆఫ్ ద బరియడ్, the power of the sin was broken and victory of the resurrection is the come again. పునరుత్థానము ద్వారా తిరిగి మనము లేపబడుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన లేఖన భాగాన్ని శ్రోతల హృదయాల్లో ముద్రించి ఇంకా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, క్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా, బాప్తీసం పొందకుండా, నూతన జన్మము పొందకుండా, క్రైస్తవునిగా మార్చబడకుండా ఉన్న ఎడల ఇప్పుడే వారిని అందరినీ నూతన పురుషులుగా మార్చి నీలో వారు తిరిగి జన్మించులాగున, నీలో తిరిగి లేపబడినట్లుగా జయ జీవితము వారికి దయచేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమునుడు పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి
భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ఇప్పుడు ప్రభు వచ్చు వరకు సదాకాలమైన గొప్ప కృప శాశ్వతముగా తోడయుండి నడిపించి భద్రపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు.